మిత్రమా, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్ నలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుంగునతనినే సేవింతున్. గజేంద్రుడు మహామహుడు, పరమ భక్త శిఖామణి. పరమాత్మ దివ్య తత్వాన్ని గుర్తించిన మహాజ్ఞాని గజరాజు. ఎప్పుడు తనలో ఉండే గర్వాన్ని కొట్టేస్తే సర్వాత్మ విభుని సామరస్య వైభవం తెలిసింది. కనుకనే నిరాడంబర జీవనం, ఉన్నత లక్ష్యం తన సొంతంగా స్థిరాస్తిగా ఎవడు స్వీకరిస్తాడో వారే మహానుభావులు, మహాశయులు. కనుక ఉన్నత భావన, సదాచార జీవనం మనిషి జన్మకు దివ్య సంపదలు. విశ్వాసం విజేత, సంశయం గుండెకోత. ఆటం బాంబునైనా పెట్టుకో గుండెల్లో, అనుమానం వద్దే వద్దు. సంశయాత్మ వినశ్యతి. భగవద్గీత అష్టాక్షరి మంత్రం ఘోషిస్తుంది. సంశయం గల్లవాడు శాంతిని పొందలేడు. నమే భక్త ప్రణశ్యతి. నమ్మిన భక్తుడు నట్టేట్లో పడిన గట్టెక్కగలడు. కనుక శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం 9 భక్తి మార్గాలలో ఆత్మ నివేదనం జ్ఞానస్వరూపం. నివేదనం చెయ్యి పరమాత్మకు. నీ జీవితాన్ని నివేదించు, అంకితం చెయ్యి, ఆత్మార్పణం. మిత్రమా, పరమాత్మకు నీ జీవితం అంకితం గావించడమే కోటి యజ్ఞాల కంటే ఉన్నతమైన మహాయజ్ఞం. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తిక్తేన భుంజీదాహ మా గృదః కస్య స్విద్దనం. అమృతపుత్ర, ఈ సృష్టిలో దేహాన్ని నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, మనసు బుద్ధి నువ్వు కాదు, మమకారం అహంకారం నువ్వు కాదు. నువ్వు కేవలం సర్వాంతరాత్మవైన శాంతాకారం. శాంతాకారం, సర్వాంతరాత్మ, ఆది పురుషుని అనంత శయనం. అనంత శయనం అంటే అర్థం అండపిండ బ్రహ్మాండ కోటి విశ్వాలను తన ఒడిలో పెట్టి లాలిస్తున్నాడు అనంత సేనుడు. ఆ జగత్పూజ్యుడు ఆత్మస్వరూపమై నీలో ప్రకాశిస్తున్నాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. బాల్యం, యవనం, వృద్ధాప్యం ఏ విధంగా నీ దేహానికి సంభవిస్తున్నాయో దేహికి వీటితో ఏ సంబంధం లేదు. కనుక దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి ఈ మూడింటిని స్టెప్ బై స్టెప్ నీవు త్యజిస్తూ పోవాలి. ఆత్మదృష్టి కూడా ఎంతవరకు? ఆత్మ, నా ఆత్మ, నీ ఆత్మ, ఇన్ని ఆత్మలు లేవు. ఏకాత్మ ప్రత్యయ సారం ఉన్నది ఒకే ఒక ఆత్మ. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. నీకు సంతృప్తి, సౌఖ్యం, శాంతి, సౌభాగ్యాలు పుష్కలంగా లభించాలంటే నిందలను, బాధలను, అవమానాలను పరమ బంధువులుగా నీవు స్వీకరించాలి. ఎవడైతే ఈ ప్రపంచంలో బాధలే తన ప్రియమైన బోధలని గుర్తిస్తాడో
బతక నేర్చిన వాడు అతడొక్కడే. తిట్టినా కొట్టినా తిరిగి మారాడక ఊరకున్న జూడ ఉర్వియందు వాడకు పరమాత్మ వర్ణింప శక్యమా? పరమాత్మ అంటే విశ్వవ్యాపి, విశ్వసాక్షి. చూడు మిత్రమా, నిన్ను తిట్టిన తిట్లన్నీ, నిందించిన నిందలు, అవమానాలు, బాధలు నీ పక్కనే ఉండే పరమాత్మ వింటూనే ఉన్నాడు. ఈ దివ్య దృష్టిని నువ్వు గుర్తిస్తే, చూడు, తన ముద్దుల పుత్రుణ్ణి, రాజకుమారుణ్ణి నిందిస్తూ బాధిస్తుంటే చక్రవర్తి సహించగలడా? అలాగే నీవు పరమపురుషుడైన ఆత్మారాముని ఆశ్రయించినప్పుడు నీ నిందలు, నీ బాధలు, నీ అవమానాలన్నీ ఎవరివి? నా అనేటువంటి భావనను త్యజిస్తే ఉన్నది నారాయణ తత్వమే. నారాయణ పరోజ్యోతి ఆత్మ, నారాయణ పరహ, నారాయణ పరబ్రహ్మ తత్వం, నారాయణ పరహ, నారాయణ పరోధ్యాత, ధ్యానం నారాయణ పరహ. ధ్యాత, ధ్యానం, ధ్యేయం, ఈ మూడింటి యొక్క సారం, సమత్వ స్వరూపం నారాయణ తత్వమే. శమము, జ్ఞానము, సంతోషం పరమాత్మకు ప్రియమైన జ్ఞాన పుష్పాలు. కనుక ఇంతకాలం తెలిసి తెలియక గడిపిన నీ జీవితాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేసి నీవు వేదాంత సింహ కిశోరమై వేణుగానముదు. ఆ వేణుగానం అంటే వాసనలు త్యజించిన హృదయమే వాసుదేవుని మోహన మురళి. నీ పవిత్రమైన ఆశయాలను ఏకాగ్ర దృష్టితో నిరంతరం ఆత్మానుసంధానం చేయి. అల్పమైన భావాలకు, అజ్ఞాన చేష్టలను నీవు తక్షణమే త్యజించి అనంతకోటి స్వాత్మను, బ్రహ్మాండకోటి సర్వాంతరాత్మగా ఆత్మే సర్వది సాక్షిభూతమై ప్రకాశిస్తుందని ఈ పరమ సత్యాన్ని త్రికరణ శుద్ధిగా విశ్వసించు. పరిపూర్ణ శాంతి సౌఖ్యాలు నీ పాదాలను ఆశ్రయించి నీకు విశ్వవేదిక సింహాసనంపై విశ్వాత్మ నిన్ను ప్రేమతో అనుగ్రహిస్తుంది. ఏ మానవుడైతే సర్వ వాంఛలను సంపూర్ణంగా త్యజిస్తాడో అక్కడే సర్వాంతరాత్మ ప్రస్ఫుటంగా ప్రకాశిస్తుంది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్వ వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. నిన్ను నిందించే వానికి ఆధారంగా, నిన్ను అవమానించే వానికి ఆధారంగా నీ ఆత్మే అక్కడ ఉంది. సహించేది ఆత్మే, దూషించేది, భూషించేది, నిందించేది, వీటన్నింటికి కేవలం ఆత్మ సాక్షిగా ఉంది. కోటి నిందలొచ్చినా నీవెప్పుడైతే శాంతమని చిరునవ్వుతో వాటిని స్వీకరిస్తావో లేక ఉదాసీనంగా జయిస్తావో మరుక్షణమే ఆత్మ వైభవం నీకు అర్థమవుతుంది. ప్రతి మనిషిలో ఈ ఆత్మ ఉండటం వల్లనే ఈ జగన్నాటక చక్రం సాగుతుంది. కనుక మిత్రమా, కాలం, యవ్వనం, పరువు అద్భుతమైన ఉన్నత సద్గుణాలు. కాలం, యవ్వనం, పరువని ఈ పవిత్ర సంపదలను వృధా చేయకు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం కంటే ధర్మ సూక్ష్మం బలీయమైంది. భరతుడు తన తల్లిపై కత్తి దూసి నరకాలని పోయాడు. కానీ శత్రుఘ్నుడు వచ్చి, అన్న, ఈ పని రామునికి ఇష్టం లేదు కనుక నీ పనిని విరమించి తదుపరి కర్తవ్యం ఏమిటో గుర్తించు
అంటూ శత్రుఘ్నుడు సముదాయించాడు. లక్ష్మణుడు తండ్రినే కొట్టడానికి పోతానంటే రాముడు సహించు, వద్దు. మిత్రమా, సత్యజీవనంలో తల్లి తండ్రి కూడా ఉండరు. కారణం, సత్యం దగ్గర తల్లి తండ్రి గురువు అందరూ కూడా దండం పెట్టి పక్కన కూర్చోవాల్సిందే. సత్యమే తల్లి, సత్యమే తండ్రి, సత్యమే గురువు, సత్యమే దైవం. కనుక నీవు 4 సూత్రాలను 5 సూత్రాలను పంచ ప్రాణాలుగా భావించాలి. తల్లి శాంతం, తండ్రి శాంతమే, గురువు శాంతమే, దైవం శాంతమే. సమస్త భూతకోటిని శాంతమనే చిరునవ్వుతో సంతోషంతో నీవు ఆహ్వానిస్తే ఈ ప్రపంచమంతా నీ ప్రేమ సింహాసనం ఊరేగించడానికి లోకమంతా సిద్ధమవుతుంది. కనుక నిందలను సహించు, బాధలను ప్రేమతో స్వీకరించు. ఇక్కడ బాధను బాధగా చూడకు. బాధలో ఉండే బ్రహ్మాండ నాయకుడైన ఆ పరమాత్మే సర్వసాక్షిగా ఉన్నాడని గుర్తించి ఈ సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భరత దయ సఖ శాంతి పత్ని క్షమాపుత్ర 6 మంది బంధువులు సత్యం అనే తల్లికి సేవకులు. కనుక సత్యం ఉండాలంటే జ్ఞానం తప్పకుండా ఉండాలి. సత్యం పాటించాలంటే జ్ఞానం అనే తండ్రి తోడుంటేనే. కనుక దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యత్ బ్రహ్మమయం జగత్. దృష్టిని శుద్ధి చేసుకో. సృష్టిని శుద్ధి చేయాలని భావించకు. నీ దృష్టి శుద్ధమైతే సృష్టి పరబ్రహ్మ స్వరూపమై భాషిస్తుంది. మిత్రమా, కౌపీనవంతం కలుభాగ్యవంతం, నాకే సంపదలు లేవని చింతించకు. ఈ ప్రపంచంలో సమస్త సంపదలు నీ భావనలోనే నీకు సంప్రాప్తిస్తాయి. బాహ్యానికి దరిద్రుడు అయిన బాధపడకు. భావనలో అనంతకోటి ఈశ్వాత్మను నేనని దృఢంగా భావించు. పరమాత్మ శక్తి నిన్ను సదా రక్షిస్తుంది. పరమాత్మ నీలో నాలో 3 మూర్తుల్లో 3 అమ్మలలో అనంతకోటి విశ్వంలో చీమలో దోమలో శివకేశవాదులలో ఉన్న ఆ పరమాత్మ తత్వానికి శతకోటి ప్రణతులు. ఓం తత్ సత్.